శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితామహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా సింహరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం. ముందుగా రాశి అధిపతి అయినటువంటి రవి సప్తమ స్థానంలో అష్టమ స్థానంలో ఈ మాసమంతా కూడా సంచారం ఉంటుంది కాబట్టి ఇది మిశ్రమమైనటువంటి ఫలితాలు సూచించేటటువంటి పరిస్థితి. చేసేటటువంటి పనులలో సామాన్యంగా నెలంతా గడుస్తుంది. ఆశించినటువంటి ఫలితాలు మధ్యమమైనటువంటి ఫలితాలుగా మనం పొందేటటువంటి పరిస్థితి. కాబట్టి అందరూ కూడా ఈ రాశి వాళ్ళు ప్రధానంగా తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి అంటే, ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు సప్తమంలో వేధస్థానంలో ఉన్నాడు కాబట్టి కాస్త కుటుంబపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా ఈ రాశివారు ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ మాసమంతా కూడా అవకాశం ఉన్నంత వరకు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఇబ్బందులని అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థికం అంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి లాభధనం, రెండు ఆర్జిత ధనం. సంపాదించి పెట్టుకున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్సు, ఆస్తిపాస్తులు ఇట్లాంటి వాటిని ఆర్జిత ధనంగా పరిగణలోకి తీసుకుంటాం. లాభధనం అంటే ప్రతినిత్యం కూడా ప్రతి నెల వచ్చేటటువంటి జీతాలు కానివ్వండి, నిత్యకృత్యంలో ఉండేటటువంటి రొటేషన్ చేసేటటువంటి ధనం విషయం కానివ్వండి, ఈ రెండు రకాలైనటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తూ ఇబ్బందులు పడకుండా ఉండాలని అందరికీ సూచన. అంతేకాకుండా ఈ రాశివారు ఈ మాసమంతా కూడా విద్యార్థులు కానివ్వండి, తరువాత వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఉన్నటువంటి విషయాలు కానివ్వండి, భూగృహాలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా కాస్త మధ్యమైనటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కాబట్టి విద్యార్థులు ప్రత్యేకంగా మంచి ఫలితాలు పొందాలి అని అనుకుంటే ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు, ఉదాహరణకి సుబ్రహ్మణ్య అష్టకం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం, ఇట్లాంటి స్తోత్రపారాయణ చేయడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు. ఎందుకంటే ప్రధానమైనటువంటి రోజు విద్యార్థులకి పరీక్ష సమయం కాబట్టి ఆ విషయంలో ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే కాస్త ధార్మికంగా కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. దైవికమైనటువంటి మార్గంలో కూడా వెళుతూ ఉండాలి. ప్రధానంగా ఈ సింహరాశి వారికి అష్టమ స్థానంలో శని సంచారం కాబట్టి అష్టమ శని అంటూ ఉంటాం. అష్టమ శని విషయంలో కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా చేసేటటువంటి పనులలో కాస్త ముందు వెనకాల అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా చేసేటటువంటి పనులలో ఇబ్బందులు పొందకుండా ఉండాలి అంటే ప్రతి నిత్యం కూడా కాస్త ఈ విష్ణు సహస్రనామ స్తోత్రంతో పాటు సుబ్రహ్మణ్యాష్టకంతో పాటుగా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం కూడా ఈ సింహరాశి వారికి ప్రధానమైనటువంటి విషయాలన్నమాట. ఈ రకమైనటువంటి ఈ స్తోత్ర పారాయణ చేస్తూ చక్కగా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఈ మాసమంతా కూడా మంచి ఫలితాలు పొందాలని, ఈ భూగృహాలకు సంబంధించిన విషయంలో కానివ్వండి, ఆర్థిక విషయంలో కానివ్వండి, విద్యార్థులకు సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి, అందరూ కూడా చక్కగా మంచి ఫలితాలు పొందాలని ఆశీర్వదిస్తూ స్వస్తి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలితామహాత్రిపుర సుందరీ పరాభట్టారికాయై నమః. మనం 2026 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కన్యారాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం. ప్రధానంగా ఈ రాశి అధిపతి రాశి లగ్న దశమాధిపతి అయినటువంటి బుధుడు అనుకూలమైనటువంటి స్థానంలోనే ఉన్నాడు కాబట్టి చేసేటటువంటి పనుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు,
అంతేకాకుండా పనులన్నీ కూడా దిగ్విజయంగా వచ్చేటటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ కూడా తృతీయ అంటే ఈ రాశివారికి తృతీయ అష్టమాధిపతి బలంగా ఉన్నాడు. అంటే చక్కటి సామర్థ్యంతో అద్భుతమైనటువంటి పనులన్నీ కూడా చేస్తూ ముందుకు వెళతారు. సోదర సౌఖ్యం, తోడబుట్టిన వారితో చక్కగా కలిసిమెలిసి ఉంటూ విందు వినోదాల్లో పాల్గొంటూ ఉండేటటువంటి పరిస్థితి. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బృహస్పతి కూడా ఎట్లా అంటే కాస్త అననుకూలంగా ఉండేటటువంటి, అంటే వేధస్థానంలో బృహస్పతి ఉన్నాడు కాబట్టి విద్యార్థులకు, తరువాత వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా మంచి ఫలితాలు రావాలి అంటే ప్రతి గురువారం అవకాశం ఉన్నంత వరకు గురువారం ఈ మాసం అంతా కూడా ఈశ్వరుడి యొక్క దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగం సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా ఈశ్వర దర్శనం చేసుకోవడం ద్వారా ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి స్థితి, ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగ లాభం అంటే ఉన్నతోద్యోగ ప్రాప్తి ఉండేటటువంటి అవకాశాలు, ఉండేటటువంటి పరిస్థితి పొందేటటువంటి అవకాశం. అంతేకాకుండా ఈ రాశివారికి షష్ఠ స్థానంలో రాహువు, ద్వాదశ స్థానంలో కేతువు, ఇది మంచి అనుకూలమైనటువంటి స్థితి. కాస్త ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పొందినప్పటికీ కూడా ఈ పాపగ్రహాలు ఆ స్థానాల్లో ఉండడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఏదైనా ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఉంటే గనక ఈ రాశివారందరూ కూడా అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరూ గణపతికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు కానీ వినడం కానీ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. కాకపోతే ఈ రాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు వేధస్థానంలో సంచారం ఉంది కాబట్టి అందరూ కూడా శుక్రుడికి అనుకూలం, అంటే ఆర్థికపరమైనటువంటి విషయాలు కానివ్వండి, కుటుంబపరమైనటువంటి విషయాలు కానివ్వండి, చేసేటటువంటి పనులలో మంచి ఫలితాలు పొందాలంటే పూర్వపుణ్యమే, మనం చేసుకున్నటువంటి పూర్వజన్మలో చేసుకున్నటువంటి పూర్వపుణ్యమే మనకు ఆధారం. కాబట్టి తత్సంబంధమైనటువంటి విషయాలు కూడా అనుకూలంగా మారాలి అంటే ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం ఈ మాసమంతా పారాయణ చేయడం ద్వారా కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మంచి పేరు ప్రఖ్యాతులు, ఎందుకంటే వాగ్బలం పెరిగి ఆ మాట తీరు వల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. ఏ రకంగా అంటే ఈ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఈ రకంగా ఈ రాశి వాళ్ళందరూ కూడా ఉన్నత విద్యలు కానివ్వండి, సామాన్యమైనటువంటి అంటే ప్రాథమిక విద్యలు కానివ్వండి, తత్సంబంధమైన విషయాలన్నీ కూడా అనుకూలంగా మారాలి అంటే బృహస్పతి యొక్క అనుగ్రహం ప్రధానంగా ఈ రాశి వారికి అవసరం. అంతేకాకుండా ఈ వివాహ ప్రయత్నం చేసే వాళ్ళందరూ కూడా ఈ రాశి వాళ్ళు అంటే కన్యా రాశి వాళ్ళు వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు రావాలన్నా, భాగస్వామ్యంలో అంటే వృత్తి వ్యాపారాల విషయంలో భాగస్వామ్యంలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి ఫలితాలు రావాలన్నా, ఉన్నత విద్యలకు సంబంధించినటువంటి విషయాల్లో మంచి ఫలితాలు రావాలన్నా బృహస్పతి యొక్క అనుగ్రహం అంటే ప్రతి గురువారం కూడా ఈశ్వర దర్శనం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా చక్కగా ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ చక్కటి ఫలితాలు పొందుతూ సుఖంగా ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి.